గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 605 సహారా స్కామ్. ఇది మన ఇండియాలోనే జరిగినటువంటి అతి పెద్ద స్కామ్. అండ్ చాలా మంది పాపం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఈ స్కామ్ లో కోల్పోయారు. గవర్నమెంట్ అయితే ఆ డబ్బులు వెనక్కి ఇస్తా అని అనౌన్స్ చేసింది. దాని గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. అండ్ అంతేకాకుండా ఈ డబ్బుల్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్న దాని గురించి కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఒకవేళ మీరు ఇందులో డబ్బులు కోల్పోకపోయినా మీకు తెలిసిన వాళ్ళ లైక్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు డబ్బులు కోల్పోయి ఉండొచ్చు. సో ఈ వీడియో అయితే వాళ్ళకి యూస్ఫుల్ అవబోతుంది. వాళ్ళకి కూడా వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ దీంతో పాటు ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో 302 పాయింట్స్ పెరిగి 67,097 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 83 పాయింట్స్ పెరిగి 19,833 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లోని మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.62% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.71% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.57% పెరిగింది. నెక్స్ట్ సహారా స్కామ్. మన ఇండియాలో జరిగినటువంటి స్కామ్స్ లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇది. ఈ స్కామ్ లో పాపం చాలా మంది సహారాని నమ్మి వాళ్ళ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మోసపోయారు. అండ్ ఈ సహారా కంపెనీ దివాలా తీసిన తర్వాత ఈ బాండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయితే తిరిగి ఇప్పించాలని చెప్పి కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూ వచ్చారు. రీసెంట్ గానే మన సుప్రీం కోర్ట్ ఈ సహారా ఇన్వెస్టర్స్ కి అయితే 5,000 crores వరకు రిఫండ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ని ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగా అమిత్ షా గారు మాట్లాడుతూ ఈ సహారా బాండ్ హోల్డర్స్ కి రిఫండ్ చేసేందుకు గాను ఒక పోర్టల్ ని ఏర్పాటు చేసినట్లుగా అండ్ ఈ 5,000 crores ని వాళ్ళకి రిఫండ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఈ రిఫండ్ ప్రాసెస్ లోని మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో అంత రిఫండ్ అయితే వెంటనే రాదు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి మాక్సిమం 10,000 రూపాయల వరకు రీఫండ్ ఇస్తామని అండ్ వన్స్ ఈ 5,000 crores రీఫండ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లయితే అగైన్ వీళ్ళు సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ అయ్యి నెక్స్ట్ ఫేసెస్ లోని కంప్లీట్ రీఫండ్ ప్రాసెస్ అయితే ఫినిష్ చేస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఒకవేళ సహారాలో ఇన్వెస్ట్ చేసినట్లయితే గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఈ సహారా రీఫండ్ పోర్టల్లోకి వెళ్ళి మీ రీఫండ్ అయితే క్లెయిమ్ చేయండి. ఆ రీఫండ్ ప్రాసెస్ ఏంటన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ముందు మీరు ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా ఒకవేళ మీకు తెలిసిన వారు లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వెబ్సైట్ ఉన్నది కదా, ఈ వెబ్సైట్ లింక్ ని కూడా మీకు కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ లోని లాస్ట్ 4 డిజిట్స్ ని ఎంటర్ చేసి మీ ఆధార్ కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టాలి. ఓటీపీ వచ్చాక మీరు లాగిన్ అయ్యి అక్కడ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ని డౌన్లోడ్ చేసి ఫిల్ చేసిన తర్వాత అగైన్ ఆ ఫామ్ ని రీఅప్లోడ్ చేయాలి. అండ్ ఈ ఫామ్ తో పాటుగా మీ దగ్గర సహారాలో డిపాజిట్ చేసినటువంటి రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ ని కూడా అటాచ్ చేసి రీఫండ్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయవలసి ఉంటుంది. అండ్ వన్స్ మీరు ఈ రీఫండ్ ప్రాసెస్ ని గనక ఇనిషియేట్ చేసినట్లయితే 45 days లోపు మీ బ్యాంక్ అకౌంట్స్ లోని ఆ అమౌంట్ డిపాజిట్ అవుతుందని చెప్పి అమిత్ షా గారు కామెంట్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ సహారాలో ఇన్వెస్ట్ చేసినట్లయితే వెంటనే ఆ ప్రాసెస్ ని ఫాలో అయ్యి క్లెయిమ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అంతేకాకుండా ఈ సహారా మన ఇండియా మొత్తంలోని ఇంతమంది ఇన్వెస్టర్స్ ని ఎలా నమ్మించి మోసం చేయగలిగిందో మీకు గనక తెలియలేనట్లయితే మన టాక్ ఛానల్ లో ఆల్రెడీ దీని రిలేటెడ్ గా 6 months బ్యాకే ఒక డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఒకసారి ఆ వీడియోని చూడండి. ఆ వీడియో చూసినట్లయితే ఫ్యూచర్ లో ఇటువంటి మోసాలు కూడా జరగచ్చు. ఈవెన్ జరగచ్చనే కాదు, ఇప్పుడు కూడా కొన్ని మోసాలు అయితే ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి. అటువంటి మోసాలని నమ్మి మనం నష్టపోకుండా జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ వీడియోని కూడా ఈ రోజు డైలీ మనీ షో యొక్క ఎండ్ కార్డ్ లోని అండ్ అలాగే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. మిస్ అవ్వకుండా ఈ వీడియోని అయితే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి మైక్రో క్యాప్ ఇన్వెస్టర్స్ కి ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. June 4th రోజున సెబీ ఏం చేసిందంటే 500 crores కన్నా తక్కువ మార్కెట్ క్యాప్ ఉండి ఎక్కువగా వాల్టైల్ అవుతున్నటువంటి మైక్రో క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకురాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ లోకి ఏ కంపెనీస్ అయితే తీసుకొస్తారో ఆ స్టాక్స్ ఓన్లీ మండే రోజునే ట్రేడ్ అవుతాయి. సో సెబీ ఈ రూల్ తీసుకురావడానికి ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని చిన్న కంపెనీస్ లోని ఆపరేటర్ స్టాక్స్ ని డ్రైవ్ చేయొచ్చని. సో దానిలో రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు మోసపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ అయితే సెబీ ఇంట్రడ్యూస్ చేసింది. కాకపోతే ఇందులో కొన్ని మంచి కంపెనీస్ కూడా ఉంటాయి కదా. సో ఈ మంచి కంపెనీస్ ని కూడా ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకురావడం వల్ల ఆ కంపెనీస్ యొక్క రెప్యుటేషన్ దెబ్బతిండమే కాకుండా వాటిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఎగ్జిట్ అవ్వడం గానీ లేదా వాటిలో ఎంట్రీ తీసుకోవడం గానీ ఇటువంటివన్నీ ఇబ్బంది అవుతున్నాయని చెప్పి ఆ టైంలోనే చాలా మంది దగ్గర
దగ్గర నుంచి కామెంట్స్ వినిపించాయి. సో దీంతో BSEలో లిస్ట్ అయినటువంటి వన్ ఆఫ్ ది మైక్రో క్యాప్ కంపెనీ అయినటువంటి మెర్క్యూరీ ఈవీ టెక్ వాళ్ళు సెబీ తీసుకొచ్చినటువంటి ఈ రూల్ కి అగైనిస్ట్ గా సాట్ లోనైతే అపీల్ చేశారు. దీని యొక్క హీరింగ్ జూలై 25th ఉన్నది. దీనిలోపే నిన్న సెబీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రీవియస్ గా సెబీ ఏదైతే ఈ రూల్ ని తీసుకొచ్చిందో ఈ రూల్ ని అయితే రివైజ్ చేస్తున్నామని. సో ఇప్పటి నుంచి ESM స్టేజ్ 2 లో ఉన్నటువంటి ఈ స్టాక్స్ అన్ని కూడా వీక్ లో అన్ని ట్రేడింగ్ డేస్ లో కూడా ట్రేడ్ అవుతాయని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఒకవేళ మైక్రో క్యాప్ ఇన్వెస్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళకైతే ఈ న్యూస్ పాజిటివ్. బికాస్ ప్రీవియస్ గా ఓన్లీ మండే రోజునే ట్రేడ్ అయినట్లయితే ఆ రోజు ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా చాలా ఇబ్బంది అయ్యేది. బట్ సెబీ ఈ రూల్ ను ఇప్పుడు రివైజ్ చేస్తుంది కాబట్టి ఒకవేళ ఈ మైక్రో క్యాప్ స్పేస్ లో కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళైతే ఇక్కడ నుంచి అన్ని ట్రేడింగ్ డేస్ లో కూడా ఈ స్టాక్స్ లోని బై చేయడం గానీ సెల్ చేయడం గానీ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. టాటా మోటార్స్ వాళ్ళు యూకే లోని £4 బిలియన్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీని ద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారో ఇది యూరోప్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గిగా ఫ్యాక్టరీ అని. దీనిలో ప్రొడ్యూస్ చేసేటువంటి బ్యాటరీస్ ద్వారా వీళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కి హెల్ప్ అవడమే కాకుండా అదర్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు 2030 కల్లా యూకే లోని ఎంతైతే బ్యాటరీ ప్రొడక్షన్ అవసరం అవుతుందో దానిలోని ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఈ ప్లాంట్ ద్వారానే వీళ్ళు చేయబోతున్నట్టుగా కూడా కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు యూకే లోని ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కనుక స్టార్ట్ చేసినట్లయితే అది మెయిన్లీ టాటా మోటార్స్ వల్ల జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఈ న్యూస్ రావడంతోనే ఒక్కసారి మనకి ఈ రోజు టాటా మోటార్స్ స్టాక్ లోని జంప్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని టిటెగ్రా రైల్ సిస్టమ్ స్టాక్ ఆల్మోస్ట్ 11% పెరిగింది కదా. దీనికి రీజన్ HSBC వాళ్ళు ఈ టిటెగ్రా రైల్ సిస్టమ్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి టిటెగ్రా రైల్ సిస్టమ్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 730 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ టార్గెట్ ప్రైస్ ని 730 రూపీస్ గా ఫిక్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ స్టాక్ ఇంతలా పెరుగుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే రైల్వేస్ లోని చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా వేరియస్ ట్రైన్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. లైక్ మనం రీసెంట్ గా చూసినట్లయితే వందే భారత్ ట్రైన్స్ ప్రొక్యూర్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది. దీని వలన వేగన్ కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మన ఇండియా రైల్వేస్ ని చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని రీసెంట్ గా మన రైల్వే మినిస్టర్ కూడా కామెంట్ చేశారు. సో దీని వలన టిటెగ్రా వేగన్స్ వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని. సో దీంతో 2023-26 ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలోని టిటెగ్రా వాళ్ళ ప్రాఫిట్స్ 2.5 టైమ్స్ పెరుగుతాయని అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 3 ఇయర్స్ లోని వీళ్ళ EPS కూడా మోర్ దెన్ డబుల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ రిపోర్ట్ లోని టిటెగ్రా రిలేటెడ్ గా వీళ్ళు ఇంత పాజిటివ్ ఫ్యాక్టర్స్ ని మెన్షన్ చేస్తూ టార్గెట్ ప్రైస్ ని 730 రూపీస్ గా ఇవ్వడంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి టిటెగ్రా రైల్ సిస్టమ్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ న్యూజియన్ టెక్నాలజీస్ వాళ్ళు వన్ ఆఫ్ ది డొమెస్టిక్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి 5 ఇయర్స్ కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 34 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి వెబ్ పోర్టల్ మెయింటెనెన్స్, ఫైనాన్స్ ట్రేడింగ్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లాంటి సర్వీసెస్ ను ఆఫర్ చేయబోతున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో న్యూజియన్ టెక్నాలజీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ EPC మోడ్ లోని సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసేటువంటి BL కశ్యప్ వాళ్ళకి DLF హోమ్ సైట్స్ దగ్గర నుంచి 369 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా నోయిడా సెక్టర్ 63 లో ఉన్నటువంటి DLF హోమ్ సైట్ లోని BL కశ్యప్ వాళ్ళు సివిల్ స్ట్రక్చరల్ వర్క్స్ తో పాటు వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ అండ్ అలాగే స్టీల్ ని కూడా సప్లై చేయబోతున్నారు. ఈ ఆర్డర్ తో కలుపుకుని BL కశ్యప్ వాళ్ళ ఆర్డర్ బుక్ 3086 crores కి రీచ్ అయింది. సో DLF హోమ్స్ దగ్గర నుంచి వీళ్ళు 369 crores వర్త్ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి BL కశ్యప్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఫోర్జింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రామకృష్ణ ఫోర్జింగ్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పెన్షన్ ప్లాన్ లో భాగంగా ఒరిస్సా కోలబైర్ లో ఉన్నటువంటి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని 13,700 TPA RF షాఫ్ట్స్ అండ్ 10,000 TPA అప్సెటర్స్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఇవి 4 వీలర్స్ లోని ఇంజిన్ నుంచి టైర్ కి పవర్ సప్లై చేసేటువంటి కాంపోనెంట్స్. ఫర్ ఎనీ కంపెనీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ని పెంచుకుంటున్నారంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ ఈ కెపాసిటీని బిల్డ్ చేయడానికి వీళ్ళు నియర్లీ 70 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఈ టోటల్ ఫండింగ్ అన్నది వీళ్ళు ఇంటర్నల్ ఎక్యూరల్స్ అండ్ డెట్ రూపంలో చేయడం జరిగింది. సో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కమిషన్ చేశారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రామకృష్ణ ఫోర్జింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ కంట్రీస్ లో వీసా అండ్ పాస్పోర్ట్ సర్వీస్ ఆఫర్ చేసేటువంటి BLS ఇంటర్నేషనల్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ BLS ఈ సర్వీసెస్. వీళ్ళు ఏం చేస్తుంటారంటే పాస్పోర్ట్ అండ్ వీసా బ్యాక్ అండ్
డాక్యుమెంట్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. నువ్వు ఈ BLS ఈ సర్వీసెస్ వాళ్ళు గవర్నమెంట్ తోని కొలాబరేట్ అయ్యి వీళ్ళ ప్లాట్ఫామ్ లోని ఉమంగ్ సర్వీసెస్ అంటే గవర్నమెంట్ కి చెందినటువంటి 500 ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ని సిటిజన్స్ కి ఆఫర్ చేయబోతున్నారు. సో ఇక్కడ నుంచి సిటిజన్స్ వీళ్ళ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఈ ఉమంగ్ సర్వీసెస్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ గా PAN, IT, EPF తో పాటు వేరియస్ సర్వీసెస్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ తో టైప్ అయ్యి వీళ్ళు ఈ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేదాంత వాళ్ళు మన ఇండియాలోని సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి తైవాన్ బేస్డ్ ఫాక్స్కాన్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. అండ్ ఈ కొలాబరేషన్ నుంచి రీసెంట్ గానే వేరియస్ ఇష్యూస్ తోని ఫాక్స్కాన్ వాళ్ళు అయితే బయటికి రావడం జరిగింది. అండ్ ఆ టైంలో వేదాంత వాళ్ళు మాట్లాడుతూ ఫాక్స్కాన్ బయటికి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు ఈ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా అయితే ఫోకస్డ్ గా ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. నవ్వు ఈ వేదాంత సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క MD అయినటువంటి ఆకర్ష్ గారు మాట్లాడుతూ ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని చెప్పి వీళ్ళు గుజరాత్ గవర్నమెంట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నామని అండ్ అంతేకాకుండా 100 గ్లోబల్ సెమీ కండక్టర్ యాన్సిలరీ కంపెనీస్ తో కూడా ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు తైవాన్ కంపెనీతోని జాయింట్ వెంచర్ ఏదైతే ఉందో అదైతే కంటిన్యూ అవుతుందని కూడా కామెంట్ చేయడం జరిగింది. సో మనం చూడాల్సింది ఏంటంటే ఈ వేదాంత వాళ్ళు ఏ కంపెనీతో టైప్ అయ్యి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ముందుకు వెళ్తారు అన్నది. అండ్ అంతేకాకుండా వీళ్ళకి గుజరాత్ గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ రావాలి కదా, ఆ పర్మిషన్ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా చూడడం ఇంపార్టెంట్. నెక్స్ట్ రెడీమేడ్ స్నాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బికాచే ఫుడ్స్ వాళ్ళు బూసియా లాల్జీ అనేటువంటి కంపెనీలోని అప్రాక్సిమేట్లీ 5 crores అయితే ఇన్వెస్ట్ చేసి 49% స్టేక్ ని అక్వైర్ చేశారు. ఈ బూసియా లాల్జీ అనేటువంటి కంపెనీ కూడా సేమ్ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా బికాజీ వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ అవబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 33.9%, ఎబిటాలోని 66.7% అండ్ ప్యాట్ లోని 57.4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 17.5% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 66.7% అండ్ ప్యాట్ లో 61.6% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నా కూడా ఈ రోజు సెషన్ న్యూస్ అండ్ టెక్నాలజీ స్టాక్ ఎందుకు అంతలా పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే వీళ్ళ నెంబర్స్ చూసేటప్పుడు మీరు ఒకటైతే అబ్జర్వ్ చేయాలి. ఈ ఇయర్ లోనే కాదు ఎవ్రీ ఇయర్ లోని మార్చ్ క్వార్టర్ తర్వాత జూన్ క్వార్టర్ లో వీళ్ళు పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ లోనైతే మీకు డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ సీజనల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాంతోనే ఈసారి కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో వీళ్ళ నెంబర్స్ డ్రాప్ అయినట్టుగా కనపడుతున్నది. బట్ కాకపోతే ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం ఎప్పుడు కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ నెంబర్స్ తోని కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినట్లయితే ఈవెన్ ఎస్టిమేషన్స్ కన్నా కూడా ఈసారి న్యూస్ అండ్ టెక్నాలజీస్ వాళ్ళు చాలా మంచి నెంబర్స్ ని డెలివర్ చేశారు. దాంతోనే మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు మాస్టిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 27.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 16.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 12.8% డ్రాప్ కనపడుతున్నది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం 1.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 22 న్యూ క్లయింట్స్ యాడ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ అట్రిషన్ 20.4% కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మాస్టిక్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. దీంతోనే మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ లోని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి కొంచెం ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ అయినటువంటి మాస్టిక్ ఐఎన్సీ వాళ్ళు యుఎస్ బేస్డ్ బిజ్ అనాలిటికా అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఈ బిజ్ అనాలిటికా అనేటువంటి కంపెనీ ఫుల్ రేంజ్ ప్రొఫెషనల్ డేటా సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత TV18 బ్రాడ్కాస్ట్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ రిలీజ్ చేశాక ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఫస్ట్ వీళ్ళ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతో పాటు ఈ నెంబర్స్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక కీ పాయింట్ గురించి కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కన్సాలిడేటెడ్ బేసిస్ లో చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోను అండ్ అలాగే ప్రాఫిట్ లోను ఈ క్వార్టర్ లోని వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో ఇంత గ్రోత్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ TV18 వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వైకామ్ 18 కిందకి జియో సినిమాస్ వస్తుంది కదా. ఈ జియో సినిమాస్ వాళ్ళు రీసెంట్ గా IPL రైట్స్ ని అక్వైర్ చేయడం వల్ల లాస్ట్ క్వార్టర్ లో జరిగినటువంటి IPL సీజన్ వల్ల వీళ్ళ అడ్వర్టైజింగ్ రెవెన్యూ అయితే చాలా స్ట్రాంగ్ గా పెరిగింది. సో ఈ అడ్వర్టైజింగ్ రెవెన్యూ ఇంత స్ట్రాంగ్ గా రావడం వల్లనే మనకి ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లోని
ఇంత జంప్ కనిపిస్తుంది. మీరు ఒకసారి వీళ్ళ స్టాండ్ అలోన్ నెంబర్స్ చూడండి. వీళ్ళ స్టాండ్ అలోన్ నెంబర్స్ చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ అంతేకాకుండా ఈ క్వార్టర్ లోని వీళ్ళు 21 crores లాస్ కూడా పోస్ట్ చేశారు. బట్ కానీ కన్సాలిడేటెడ్ నెంబర్స్ లోని వైకామ్ 18 యొక్క నెంబర్స్ యాడ్ అవడం వల్లనే వీళ్ళ నెంబర్స్ లో మనకి ఇంత గ్రోత్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ అయితే వైకామ్ 18 ఉన్నటువంటి సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో అయితే వీళ్ళు 184% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. సో ఈ సెగ్మెంట్ నుంచి వచ్చినటువంటి గ్రోత్ వల్లనే మనకి ఈ క్వార్టర్ లోని టీవీ 18 యొక్క నెంబర్స్ లో అంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ టోటల్ బిజినెస్ లోను అండ్ డిపాజిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 95.19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ నెట్ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 38.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోను అండ్ నెట్ ఎన్పిఐ నెంబర్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. మెయిన్లీ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే జనరల్లీ మార్చ్ క్వార్టర్ నెంబర్ లోని ఇన్సూరెన్స్ పుష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళ నెంబర్స్ లో కూడా మనకి ఎక్కువగా గ్రోత్ కనిపిస్తుంది. సో కమింగ్ టు ఐసిఐసిఐ లోంబార్డ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోను అండ్ గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం ఇన్కమ్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే ఇక్కడ కనపడుతున్నటువంటి మెయిన్ కన్సర్న్ ఏంటంటే స్టిల్ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ కంబైన్డ్ రేషియో 100% పైనే ఉన్నది. ఈ కంబైన్డ్ రేషియో అంటే ఏంటంటే వీళ్ళు కలెక్ట్ చేసేటువంటి ప్రీమియం లోంచి వీళ్ళకి వచ్చేటువంటి క్లెయిమ్స్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా తీసేస్తే వీళ్ళకి ఏదైతే మిగులుతుందో అదే ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చేటువంటి ప్రాఫిట్. సో ఎప్పుడైనా సరే వీళ్ళ కంబైన్డ్ రేషియో అన్నది 100% కన్నా కూడా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క కంబైన్డ్ రేషియో 95% అలా మెయింటైన్ అయినట్లయితే ఆ కంపెనీకి అది పాజిటివ్. బట్ కాకపోతే ఐసిఐసిఐ లోంబార్డ్ వాళ్ళ కంబైన్డ్ రేషియో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో కూడా 100% పైనే ఉన్నది. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లో చూసినా కూడా 103.8% అంటే 100% పైనే ఉన్నది కాబట్టి విచ్ ఇస్ నెగిటివ్. అండ్ వీళ్ళ నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ హెల్త్ బుక్ ఎలా గ్రో అయింది అన్నది కూడా మనం చూడాలి. జనరల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి గ్రూప్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చేటువంటి కంట్రిబ్యూషన్ కన్నా కూడా ఇండివిజువల్ ఇన్సూరెన్స్ కంట్రిబ్యూషన్ పెరిగినట్లయితే అది వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. బట్ ఐసిఐసిఐ లోంబార్డ్ వల్ల ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ యొక్క కంట్రిబ్యూషన్ మాత్రం పెరిగింది. సో ఇది కూడా మనం ఐసిఐసిఐ లోంబార్డ్ రిలేటెడ్ గా నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ లోంబార్డ్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనపడుతున్నా కూడా ఎబిటా లోని ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే ప్యాట్ లో కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోతే కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ మెటీరియల్ కాస్ట్ ఈ క్వార్టర్ లో బాగా తగ్గింది. సో ఈ మెటీరియల్ కాస్ట్ తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా తగ్గాయి. దానివల్లే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెకండ్ హాఫ్ లోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ యొక్క నెంబర్స్ వచ్చి వీళ్ళ టాప్ లైన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1 crore ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 2.42 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 8 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ప్రాఫిట్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడి 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.